ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మిక్షోర్. మనం ప్రస్తుతం అయితే కర్నూలులోని వెంకాయపల్లిలో ఉన్నాము. వెంకాయపల్లి అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయము. ఇక్కడ రేణుకా ఎల్లమ్మ దేవాలయం అయితే చాలా ప్రాముఖ్యం చెందినది. ఇక్కడ ప్రతి మంగళవారం అయితే జనసంద్రంగా మారిపోయే పరిస్థితి అయితే ఉంది. ఈ గుడి అయితే ఇప్పటిది కాదు, బ్రిటిష్ కాలం నాటిది అని చెప్తున్నారు. బ్రిటిష్ కాలం నాడు పాపమ్మ అనే వ్యక్తికి అమ్మవారి ఒళ్ళోకి పోని నన్ను మీ ఇంటి దేవతగా నిలుపుకొని పూజలు చేయమని చెప్పినట్టుగా చెప్తున్నారు. ఆ తర్వాత ఆమె 4 బండలను ఏర్పాటు చేసుకొని అమ్మవారిగా భావించి అక్కడ పూజలు నిర్వహించడం ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె కుమార్తె చిన్నక్కకు అక్కడే అమ్మవారి దగ్గర వివాహం చేసి అమ్మవారికి అంకితం ఇచ్చి ఆమె కూడా ఈ అమ్మవారిని పూజలు చేయడం అనేది నేర్పించారు. తర్వాత ఆమె కాలాంతరం 1920లో ఆమె కాలాంతరం చెందిన తర్వాత వాళ్ళ కూతురు చిన్నక్క అయితే ఇక్కడ పూజారిగా పూజలు నిర్వహించారు. తర్వాత ఆమె కూడా కాలక్రమంలో ఆమె కాలం చెందిన తర్వాత ఆమె 5 కుమారులు అయితే వారసులుగా ఈ గుడి పూజారులుగా అయితే ఉన్నారు. తర్వాత వాళ్ళ వారసులుగానే అంటే వాళ్ళ వంశమే ఆ బాబమ్మ వంశం వారసులు వాళ్ళే ఈ గుడికి పూజారులుగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ గుడి మహిమలు అంటే ఈ ఎల్లమ్మ తల్లి చాలా మహిమలు కానీ ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా అందరూ విశ్వసిస్తారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు మొక్కులు చెల్లించుకొని వాళ్ళ వేటలు అయితే ఏమి వాళ్ళు మేకపోతులు కానీ కోళ్ళు అయితే ఇక్కడ అమ్మవారికి బలి ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం మనమైతే రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం పూజారి వద్ద వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం, చెప్పండి, ఈ గుడి ఎన్ని ఏళ్ళ అంటే ఎంత పురాతనది? ఓం శ్రీమాత్రే నమః. అమ్మవారి టెంపుల్ వచ్చేసి దగ్గర 150 సంవత్సరాల దగ్గరగా ఉంటుంది. అప్పటి నుంచి అమ్మవారు ఒక 60-70 సంవత్సరాల పుట్టుశీలతోనే పూజలు అందుకున్నారు. తదనంతరం మళ్ళీ ఎప్పుడు నిరంతరం అమ్మవారి కింద నీళ్ళు వస్తూనే ఉంటాయి. అనేక మందికి సంతాన ప్రదాయిని, కళ్యాణ ప్రదాయిని, అఖండ వర ప్రదాయిని శ్రీ ఎలా పరమేశ్వరుంటే ఈ గ్రామ వెంకాయపల్లిలో ఉన్నటువంటి వాళ్ళకి అయితే అమ్మవారు ఆరాధించబడుతున్నారు. అమ్మవారి 20-30 సంవత్సరాల నుంచి చాలా డెవలప్ అవుతుంది. భక్తులు కూడా చాలా మంది వస్తున్నారు ఇప్పటికి. 2012 ఇది దేవాదాయ ధర్మాదాయ వచ్చింది. అప్పటి నుండి కూడా బాగా డెవలప్మెంట్ ఉంది. భక్తుల సంఖ్య చాలా పెరిగింది. అప్పటికి చాలా విశేషమైనది. ఇక్కడ అమ్మవారికి అయితే ఎలాంటి పూజలు అయితే జరుగుతాయి? ఇక్కడ అమ్మవారికి వార్తాల పౌర్ణమి అనేటువంటిది అమ్మవారి జన్మతిథిగా వివరించి ఇక్కడ అమ్మవారికి ఇక్కడ 3 రోజులు ఉత్సవాలు జరిపిస్తారు. అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా వార్తాల పౌర్ణమి ఇక్కడ విశేషంగా గ్రామోత్సవము, ప్రాకారోత్సవము, పరివారోత్సవములుగా బలిహరణలతో సహా అమ్మవారికి జన్మోత్సవం 3 రోజులు జరిపిస్తారు. ఈ జన్మోత్సవం అయిపోయిన తర్వాత దేవీ శరన్నవరాత్రులు కూడా ఇక్కడ వైభవపేతరంగా జరిపిస్తారు. అమ్మవారికి నవవిధ అలంకరణలు అంటే ఒక్కొక్క రోజు ఒక అలంకరణ అంటే 9 రోజులు 9 అలంకరణ విశేషించి 10వ రోజు అంటే విజయదశమి రోజు అమ్మవారికి ఆలయ ప్రాకారోత్సవము తదిత బలిహరణాదులన్నీ ఇక్కడ ఉంటాయి. ఈ నవవిధ అంటే నవరాత్రుల్లో అమ్మవారికి ప్రతిరోజు చండీ హోమాలు నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారి ఈ మనకు ఉండేటువంటి కర్నూలుకి అంటే కర్నూలు మా పట్టణానికి అతి సమీపంలో ఉండేటువంటి విశేషమైనటువంటి క్షేత్రము, అనేక సంఖ్యలో ప్రజలు దర్శించుకునేటువంటి క్షేత్రం ఇది. మనకు 2012లో దేవాదాయ ధర్మాదాయ కిందికి వచ్చి అప్పటి నుండి కూడా డెవలప్మెంట్ లో ఉంటుంది. ఇది ఒక 150 సంవత్సరాల పూర్వం నుంచే బోయ వంశస్థుల చేత అమ్మవారు పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ అమ్మవారు కింద మనం చూసినట్టయితే గర్భాలయంలో మనకి మూల విరాట్ ఉన్నారు. మూల విరాట్ అంటే ఇప్పుడు అమ్మవారిని అలంకార ప్రాయంగా ప్రతిష్ఠించుకున్నాం, కానీ అక్కడ కిందగా 3 అడుగుల లోతులో అమ్మవారు పుట్టుశిలగా ఉన్నారు. అక్కడ నిరంతరం జలం ప్రవహిస్తూనే ఉంటుంది. అంటే భక్తులు ఏ విధమైన మొక్కులు ఇక్కడ చెల్లించుకుంటారు? అమ్మవారు అఖండ వరప్రదాయిని అంటే అమ్మవారు అడిగిన తడువే అన్ని వరాలను ప్రసాదించేటువంటి విశేషమైనటువంటి శక్తి రూపం. అమ్మవారు ఇక్కడ సంతాన ప్రదాయిని, కళ్యాణ ప్రదాయిని, అపార లక్ష్మీ అనుగ్రహ ప్రదాయిని, తర్వాత తదితర వ్యాపారస్తులు అంటే వ్యాపార వృద్ధిలో కూడా అమ్మవారు విశేషంగా అభయాన్ని ప్రసాదిస్తారు. ఇక్కడ అలాంటి బోనాలు సమర్పించుకుంటారు, అట్లా వివిధమైన సాంప్రదాయాలతో వాళ్ళు వస్తారు. అంటే వాళ్ళు ఏమేమి సమర్పిస్తారు స్వామి అమ్మవారికి? అమ్మవారికి విశేషంగా కుడుములు, శాఖ ఉంటుంది. అమ్మవారి కుడుములు, గుగ్గిళ్ళు, తర్వాత మనకు ఉండేటువంటి
చిన్న బలిహరణలు అమ్మవారికి విశేషంగా అంటే మన మొక్కు ప్రధానంగా అంటే మనకి ఇది జరుగుతుంది. కళ్యాణం జరిగే వాళ్ళు కళ్యాణ మొక్కులు చెల్లించుకుంటారు, సంతానం వాళ్ళు సంతాన మొక్కులు చేయించుకుంటారు, వ్యాపారం వాళ్ళు వ్యాపారం చేస్తుంటారు. అమ్మవారికి విశేషమైనటువంటిది క్షేత్రం ఇది. ఇక్కడ ఎల్లమ్మ తల్లి వారి వైభవం అయితే మనం తెలుసుకున్నాం, కానీ కర్ణాటక నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తారని నాకు తెలిసింది. ప్రస్తుతం అంతా అయితే మా కర్ణాటక భక్తులు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ನಮಸ್ಕಾರ ಅಮ್ಮ. ಹೇಳ್ರಿ, ನೀವು ಕರ್ನಾಟಕದಿಂದ ಬರ್ತಾ ಇದ್ದೀರಾ? ಹೌದು, ಕರ್ನಾಟಕದಿಂದ ಬೆಂಗಳೂರಿಂದ ಬಂದಿದ್ದೀವಿ. ಇಷ್ಟು ದೂರ ಬರ್ತಾ ಇದ್ರೆ ನಿಮ್ ಅಂದ್ರೆ ಈ ಅಮ್ಮವಾರ ಮಹಿಮಾ ಏನಂತ? ನೋಡಿ, ನನಗೆ ಬಂದಾಗಿದ್ದ ನಮ್ಮ ಮನೆ ದೇವರು ಮೊದಲು ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ನಂಗೆ ಬರ್ತಾ ಇದ್ದಾಗಿಂದ ತುಂಬಾ ಒಳ್ಳೇದನ್ನೇ ಆಗ್ತಾ ಇದೆ. ನಂಗೆ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ಇಯರ್ ಬರ್ತಾ ಇದೀನಿ, ವರ್ಷ ಬರುತ್ತೇನೆ. ನಮ್ಮ ಮನೆ ದೇವರು ಒಳ್ಳೇದಾಗಿದೆ, ಒಳ್ಳೇದಿದೆ. ಬರ್ಬೇಕು, ಎಲ್ಲರೂ ಬಂದು ಅಮ್ಮನವರ ಆಶೀರ್ವಾದ ತಗೋಬೇಕಂತ ಕೇಳ್ಕೊತೀನಿ. ಈ ತಾಯಿನ ಬೇಡ್ಕೊಂಡ್ರೆ ನಿಮ್ಗೆಲ್ಲ ಒಳ್ಳೇದಾಗ್ತಾ ಇದೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ರೆ, ಅದೇ ನೀವೊಬ್ಬರೇ ಬರ್ತೀರಾ ಎಲ್ಲ ನಿಮ್ಮ ನೆಂಟರೆಲ್ಲ ಬರ್ತೀರಾ? ಬರ್ತೀನಿ, ಇಡೀ ಫ್ಯಾಮಿಲಿ ಕರ್ಕೊಂಡ್ ಬರ್ತೀನಿ. ನಮ್ಮ ಮನೆಯವರು, ನಮ್ಮ ಮನೆಯವ್ರ ಅಕ್ಕಾರು ಎಲ್ಲರೂ ಕರ್ಕೊಂಡು ಇಡೀ ಫ್ಯಾಮಿಲಿ ಕರ್ಕೊಂಡು ನಾನು ಬರ್ತೀನಿ. ಧನ್ಯವಾದಮ್ಮ. ನೀವು ಎಷ್ಟು ವರ್ಷದಿಂದ ಇಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ದೀರಮ್ಮ? ನಾವು ವರ್ಷ ಬರ್ತೀವಿ. ಅಪ್ಪನವ್ರ ಮನೆ ದೇವ್ರಲ್ಲ, ವರ್ಷ ಬಂದು ಕಾಯಿ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಂಡು ಊಟ ಗೀಟ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ತೀವಿ. ಚೆನ್ನಾಗ್ ಅನ್ಸುತ್ತೆ ನಮ್ಗೆ ಈ ಜಾತ್ರೆಗೆ ಬಂದ್ರೆ. ಪ್ರತಿ ವರ್ಷ ನೀವು ಈಗ ಬಂದು ನಿಮ್ಮ ಮುಖ ಅಂತ ತೀರ್ಸ್ಕೊಂತ ಇದ್ರೆ, ಅಂದ್ರೆ ಈ ತಾಯಿನ ಬೇಡ್ಕೊಂಡ್ರೆ ನಿಮ್ಗೆ ಒಳ್ಳೇದಾಗ್ತಾ ಇದೆ. ನಿಮ್ಗೆ ಏದನ್ನ ಬೇಡ್ಕೊಂಡಿದ್ರ ನೀವು ಏದನ್ನ? ಏನಿಲ್ಲ, ನಮ್ಮ ಅಪ್ಪರ ಮನೆ ದೇವ್ರೆ ಇದು. ನಾನು ಈ ಮನೆ ಸೊಸಿ ಮಗಳು ಅಂತ ಬರ್ತಾ ಇರ್ತೀವಿ. ವರ್ಷ ಮನಿ ಮಗಳು ಅಂತ ಕರ್ಕೊಂಡ್ ಬರ್ತಾರೆ. ನನಗೆ ಚೆನ್ನಾಗ್ ಅನ್ಸುತ್ತೆ. ತವ್ರ ಮನೆಗೆ ಬಂದು ದೇವ್ರ ಮನೆಗೆ ಬರೋದು ಚೆನ್ನಾಗಿ. ಅಷ್ಟು ದೂರದಿಂದ ಬರ್ತೀರಮ್ಮ, ನಿಮ್ಗೆ ಬೇಜಾರಾಗಲ್ಲ? ಖುಷಿ ಆಗುತ್ತೆ, ಜಾತ್ರೆ ಅಲ್ವಾ, ಖುಷಿ ಆಗಿ ಎಮೋಷನಲ್ ಆಗುತ್ತೆ ಜಾತ್ರೆ ಅಲ್ವಾ. ಇಲ್ಲೆಲ್ಲ ಖುಷಿಯಾಗಿರೋ ವಾತಾವರಣ ಚೆನ್ನಾಗಿ ಅನ್ಸುತ್ತೆ. ತಾಯಿ ಮಹಿಮೆ ನೋಡ್ದೆ ನೀವೆಲ್ಲ ನಿನ್ ಪಟ ಕಷ್ಟ ಅಂತ ಮರ್ತೋದೆ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ರಿ. ಹಾ ಸರಿ, ಅದೇ ಖುಷಿ అన్సుತ್ತೆ. ఆ జర్నీ ಎಲ್ಲ మర్తోగ్ಬಿಡುತ್ತೆ. ఇలా ಚೆನ್ನಾಗಿ అన్సుತ್ತೆ. చూడొచ్చు, ఇక్కడ గండదీపం తీసుకెళ్తున్నారు. ఆ గండదీపం మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, అక్కడ గండదీపం అయితే తీసుకెళ్తున్నా అమ్మవారి మొక్కుగా. చుట్టూ ప్రదక్షిణగా 3 ప్రదక్షిణలు చేసుకొని వెళ్తారు. చూడొచ్చు, అమ్మవారు గుళ్ళో కూడా చూడండి, అమ్మవారు గుళ్ళో కూడా ఆమెకి చూడండి, ఆమె అయితే అమ్మవారు గుళ్ళో ఎలా దాటవిస్తున్నారు. భక్తులంతా ఆమె అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ గుడికి వస్తున్నారమ్మా? ఇక్కడ నేను చేయబట్టి 10 ఏళ్ళే, మా అత్తమ్మ 50 ఏళ్ళే చేయబట్టి. బాగానే ఏగళ్ళ తల్లి బాగానే చూస్తుంది మా అమ్మాయి. ఈ అమ్మవారిని మీరు మొక్కితే మీకు మీ తరతరాలుగా మీరు మొక్కుతున్నారు అమ్మవారిని. అమ్మవారు మీకు అంతా మంచి చేస్తున్నారమ్మా? మీకు ఏ మహిమలు అమ్మవారి మహిమ మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే అమ్మవారి తల్లి మాకైతే ఏ ఇబ్బంది లేదు, ఏది లేదు, ఆరోగ్యంగా బాగా ఉంచుతుంది. మీరు మొక్కులు చెల్లించుకోనికి వచ్చారమ్మా, లేదంటే ఎవరైనా దర్శనానికి వచ్చింది? దర్శనానికి అంటే మీరు కూడా ఏమన్నా ఇలాంటివి 3 ఏళ్ళకి ఒకసారి చేస్తాను అమ్మవారి తల్లి. నేను కూడా మహిమగల తల్లి ఉంది. ఏం అయిపోయింది. మనం చూస్తున్నాం, మొక్కును చెల్లించుకొని వచ్చే భక్తురాలతో ఒకరు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రజలు. అమ్మ, మీరు ఇప్పుడు మొక్కు చెల్లించుకొని అమ్మవారికి వస్తున్నారా? మొక్కు చెల్లించుకొని వస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ గుడికి వస్తున్నారమ్మా? ఇప్పుడే ఫస్ట్ టైం. అంటే మీరు ఒక కోరికను కోరుకొని వచ్చినారమ్మా? ఒక కోరికని కోరుకొని వచ్చినారు. అంటే మీకు ఈ గుడి గురించి ఎవరు చెప్పినారమ్మా? ఈ గుడి గురించి మీకు ఎవరు చెప్పినారు? అమ్మవారిని మొక్కుంటే బాగా జరుగుతుందని మీకు ఎవరు చెప్పినారు? ఆ తల్లి మహిమ ఉంది కాబట్టి మేము వస్తున్నాం. ఆ తల్లి మహిమ ఉంది కాబట్టి 5 ఏళ్ళకోసారి 3 ఏళ్ళకోసారి చేస్తున్నాం. అంటే మీరు 5 ఏళ్ళకి ఒకసారి అట్లా మీరు ఇక్కడ మొక్కులు అయితే చెల్లిస్తున్నారమ్మా? 5 ఏళ్ళకోసారి 3 ఏళ్ళకోసారి ఆ తల్లి ఎట్లా శక్తిస్తే అట్లా చేస్తాం. మీరు మొక్కునేది ఏమన్నా మీకు జరిగిందమ్మా గతంలో? ఆ తల్లి ఉందనే నమ్మకంతోనే చేస్తున్నాం. ఆ తల్లి కలిగించింది మాకు బాగానే. అంటే మీకు మొక్కున్న తర్వాత ఆ మొక్కు మీ కోరిక నెరవేరింది అంటారు అయితే? అవును, నెరవేరినందుకే చేస్తాం. చూశారుగా, కర్నూలు చుట్టుపక్కల గ్రామాల నుంచి కాకుండా కర్ణాటక నుంచి కూడా భక్తులు అయితే వచ్చి అమ్మవారిని దర్శించుకొని వారి మొక్కులు అయితే నెరవేర్చుకుంటున్నారు. అత్యంత మహిమగల అమ్మవారిగా ఇక్కడ చెప్పుకుంటారు. ఇక్కడైతే మంగళవారం అయితే చూస్తున్నారు మీరు, అసలు అత్యంత భక్తజన సందర్భంగా మారిపోయే పరిస్థితి ఉంది. గుడి అయితే చాలా చిన్నగా ఉంటుంది, కానీ భక్తులు అయితే కొన్ని వేల సంఖ్యలో అయితే ఇక్కడికి వచ్చి మంగళవారం భక్తి ప్రపత్తులో వాళ్ళ మొక్కులను నెరవేర్చుకొని బోనాలతో మరియు గండ దీపాలతో వచ్చి
గుడికి ప్రదక్షిణ చేసి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ వివిధ రకమైన కోరికలు అయితే అమ్మవారు నెరవేరుస్తారని చెప్తున్నారు. వివాహం కాని వాళ్ళకి వివాహం జరుగుతాయి, సంతానం లేని వాళ్ళకి సంతానం జరుగుతుంది. అలాగే వ్యాపార వృద్ధి అయితే ఎవరైతే ఆకాంక్షిస్తారో వాళ్ళకి వ్యాపారంలో అభివృద్ధి అయితే జరుగుతుంది. ఏ విధమైన కోరిక అయితే కూడా అమ్మవారు సులభంగా నెరవేరుస్తారని భక్తి ప్రపత్తులు. అందుకే వీళ్ళు ఆ కోరిక నెరవేరిన తర్వాత కూడా అమ్మవారిని నిరంతరం వాళ్ళే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే వాళ్ళ వంశం అందరు కూడా ఎప్పుడు కూడా తరతరాలుగా ఇలా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వాళ్ళ కోరికలు అయితే నెరవేర్చుకుంటున్నారు అని చెప్తున్నారు. అక్కడ ఈ గుడి దగ్గర అయితే ప్రాంగణం అంతా కూడా భక్తులకి రద్దీగా ఉంది. కొద్దిగా కొన్ని సౌకర్యాలు అయితే లేవని కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. ప్రెస్ అయితే పరిస్థితి. కెమెరామ్యాన్ వికాస్ తో కిషోర్, సుమన్ టీవీ, కర్నూలు.